వివరాలు బట్టి టైమ్స్ నౌ సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వివరాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం 10 టీవీ చేతికి అందాయి. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏ కూటమికి 116, అలాగే యూపీఏ కూటమికి 120, లోక్ జనశక్తి పార్టీ 1 సీటు, ఇతరులు 6 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే పోల్ డైరీ ఎగ్జిట్ పోల్ సర్వేకి సంబంధించి వివరాలు చూస్తే కొంత ఎన్డీఏకి ఎడ్జ్ ఉన్నట్టుగా పోల్ డైరీ వివరాలు ఇస్తోంది. 2015లో 125 స్థానాలు గెలుచుకున్నారు. ఇప్పుడు 98 నుంచి 115 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అని పోల్ డైరీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తోంది. అలాగే మహాగఠబంధన్ అని తెలుసు. అలాగే ఆర్జేడీ కాంగ్రెస్ కాంబినేషన్లో ఉన్న మహాగఠబంధన్ 71 నుంచి 105 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందంటున్నారు. గోపి, ఇక్కడ ఒకటి చెప్పండి, మీరు అన్నట్టుగా కొన్ని సర్వేల్లో అటు మహాగఠబంధన్ కొంత ఎడ్జ్ ఉన్నప్పటికీ కనిపిస్తున్నప్పటికీ అటు మిగతా కూటమిలతో పోల్చుకుంటే అంత స్వల్పంగానే తేడా కనిపిస్తోంది, అంత ఎక్కువగా తేడా కనిపించడం లేదు. అంటే ఫలితం ఏమైనా కావచ్చా? హోరాహోరీ పోరుంది అనుకోవాలా, లేదంటే వార్ వన్ సైడ్ లాంటి వాతావరణం బీహార్లో నెలకొందా? ఎస్, ప్రస్తుతం వస్తున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం వారు వన్ సైడ్గా అయితే కనిపించడం లేదు. పూర్తిగా మహాకూటమి పూర్తి స్థాయి మెజారిటీతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది అన్న ఫలితాలు అయితే రావడం లేదు. ఇటు జేడీయూ అలాగే బీజేపీ ఎన్డీఏ కూటమి కూడా మెజారిటీ స్థానాల్లో 100కు పైగా స్థానాల్లో విజయం సాధించవచ్చు అని చెప్పి ప్రస్తుతం వస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు సంబంధించి వస్తున్న వివరాలు. సో పూర్తిగా ఇక్కడ ఓట్ బ్యాంక్ చీలిపోయే పార్టీలు కూడా, ముఖ్యంగా మొత్తం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 60 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పోటీ పడ్డారు. ప్రధాన పార్టీలు కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కడ ఉన్న స్థానిక పార్టీలకు సంబంధించి ఇందులో ప్రధానంగా విఐపి పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, అలాగే ఇటు ఎంఐఎం పార్టీ, ఇటువంటి పార్టీలు ముస్లిం మైనారిటీ ఓట్లను, ముఖ్యంగా యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లను చీల్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా మహాకూటమికి సంబంధించి ఆర్జేడీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ని చీల్చే అవకాశం ఉంటుంది. ఇటు ఎన్డీఏకి సంబంధించి కూడా, ముఖ్యంగా ఎన్డీఏ ఓట్ బ్యాంక్ కూడా కొంతవరకు ఇటు ఆర్జేడీ అలాగే కాంగ్రెస్ వామపక్షాల వైపుకు టర్న్ అయినా కూడా అక్కడున్న సమీకరణాల దృష్ట్యా, కుల సమీకరణాల దృష్ట్యా ఇప్పుడు ఎవరికి వారు ఇండిపెండెంట్గా, ప్రధానంగా ఎల్జేపీ ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. గతంలో ఎల్జేపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది, కానీ ఇప్పుడు దాదాపు 140 స్థానాల్లో ఎల్జేపీ జేడీయూకి వ్యతిరేకంగా అక్కడ రెబల్ అభ్యర్థిని ముఖ్యంగా ఎన్నికల్లో నించోబెట్టి అక్కడ పోటీ చేయడం జరిగింది. సో ఎల్జేపీ కూడా చాలా స్థానాల్లో ఇటు ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి వచ్చే ఓట్లని చీల్చే అవకాశం ఉంది. ఎందుకంటే వారు కూడా బీజేపీ, మోడీ జాతీయ స్థాయిలో ఉన్న అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది, కానీ నితీష్కి వ్యతిరేకంగా వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. సో ఇక్కడ కొంతవరకు ఎన్డీఏ నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇక ఆర్జేడీ అలాగే కాంగ్రెస్ కూటమికి సంబంధించి, ముఖ్యంగా ఎంఐఎం అలాగే పప్పు యాదవ్కి సంబంధించిన పార్టీ, అలాగే ఇతర విఐపి పార్టీలకు సంబంధించిన ఆ పార్టీలకు సంబంధించి కూడా ఈ ఆర్జేడీ మహాకూటమి యొక్క ఓట్ బ్యాంక్ని ఈ పార్టీలు ముఖ్యంగా నష్టపరిచే విధంగా వారు కూడా పోటీ చేశారు. కాబట్టి కొంతవరకు ఎక్కడా కూడా క్లియర్ మెజారిటీ, ఇంత స్వింగ్లో కూడా ముఖ్యంగా తేజస్వి యాదవ్ అనేక అంశాలని, వందల సంఖ్యలో ప్రచార ర్యాలీని ఆయన నిర్వహించడం జరిగింది. సో అంత భారీ మొత్తంలో కూడా ప్రజానికం కూడా తేజస్వి యాదవ్ ర్యాలీలకి భారీ సంఖ్యలో అటెండ్ అవ్వడం, ఇటు నితీష్ కుమార్ పైన వ్యతిరేకతతో అనేక సార్లు నిరసనలు వ్యక్తపరచడం ర్యాలీలోని, ఇవన్నీ చేసిన నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా మహాకూటమి క్లియర్ మెజారిటీ దిశగా మ్యాజిక్ ఫిగర్ దాటి కూడా ఏ ఎగ్జిట్ పోల్స్ ఇప్పటి వరకు అయితే అంచనాల్ని వెలువరించలేదు. 122 స్థానాలకు పైగా ఆర్జేడీ మహాకూటమి ముఖ్యంగా విజయం సాధిస్తుంది అన్న ఫలితాలు అయితే రాలేదు. ఖచ్చితంగా హంగ్ వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే కొన్ని మాత్రమే ఎన్డీఏకి అనుకూలంగా ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అనేవి వస్తున్నాయి. మెజారిటీ మాత్రం ఆర్జేడీ మహాకూటమికి సంబంధించి దాదాపు 115 నుంచి 120 వరకు కూడా స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఎడ్జ్ మాత్రం ఆర్జేడీ మహాకూటమికి ఉందన్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే వస్తున్నాయి. సతీష్, గోపి, మనకు తెలుసు అంటే బీహార్ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయన్న వాతావరణంలో కానీ, బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల కమిషన్ ప్రకటించిన రోజు నుంచి కానీ అందరూ కూడా దాదాపు ఇంకా బీజేపీ జేడీయూకి ఎడ్జ్ ఉండొచ్చు, ఎందుకంటే అటు ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్ళడం కానీ, పార్టీకి ఒక సరైన దశ లేకపోవడం వల్ల ఇంకా అది ముందుకెళ్లే పరిస్థితి లేదు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రం అనుకున్నారు. కానీ అనూహ్యంగా తేజస్వి యాదవ్ ఎలా తన మార్కు చూపించగలిగారు అంటే ఏం చెప్తారు?
ఎస్, ఒక యువ నేతగా అక్కడున్న పరిస్థితుల్ని అధ్యయనం చేసుకోవడం, అలాగే తన తండ్రి చేసిన అవినీతి, దాన కుంభకోణం కానీ ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని ఇతర వ్యవహారాలకు వినియోగించడం కానీ, డబ్బును దుర్వినియోగపరచడం కానీ, ఈ అంశాల వైపు ప్రజల దృష్టి మరలకుండా ఇదంతా జరిగి 15 ఏళ్ల కాలం అవుతుంది. సో వాటన్నిటి నుంచి కూడా ప్రజల దృష్టిని మరలిస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ముఖ్యంగా వలస కార్మికుల సమస్యలు, అలాగే యువతకి నిరుద్యోగం, మోడీ ఇస్తా అన్న ప్యాకేజీ ఇవ్వకపోవడం, అలాగే గతంలో ముఖ్యంగా ఆర్జేడీతో కలిసి జేడీయూ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అవినీతి పేరుతో ఏదైతే ముఖ్యంగా ఆర్జేడీ నుంచి దూరమై మళ్ళీ బీజేపీతో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో, ఈ అంశాల వైపుకి ముఖ్యంగా ప్రజల దృష్టిని మరలించడం జరిగింది. ముఖ్యంగా డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి మోడీ అక్కడ ప్రచార ర్యాలీలు నిర్వహించినా అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ చేసిందేమీ లేదు. గడిచిన 15 ఏళ్లలో బీహార్లో జరిగిన అభివృద్ధి ఏమీ లేదు. అంతకంతకు నిరుద్యోగం పెరిగిపోతుంది, వలసలు పెరిగిపోతున్నాయి, రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. వరదలు వచ్చినా సరే రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కోవిడ్ పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ ఈ విధంగా అనేక రాష్ట్రాల నుంచి మెజారిటీ వలస కార్మికులు ప్రత్యేక రైళ్లు మొత్తం కూడా బీహార్కే వెళ్ళిన పరిస్థితి ఉంది. సో అక్కడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో తేజస్వి యాదవ్ కొంతవరకు సక్సెస్ అయ్యారు. యువనేత కావడం, ముఖ్యంగా యువత మెజారిటీ, ముఖ్యంగా ఓటర్లు కూడా యువ ఓటర్లే అక్కడ ఉండడం, అక్కడ ఉన్న పరిస్థితులు, ముఖ్యంగా మోడీ సైతం అనేక ప్రచార ర్యాలీల్లో ముఖ్యంగా ఐటీ పార్కులు, అలాగే హబ్స్, ఎయిమ్స్ సహా ఎయిర్పోర్ట్స్, ఈ విధంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది బీజేపీ కూడా. కానీ అవేవి కూడా బీజేపీ నితీష్ కుమార్ని, ముఖ్యంగా ప్రధాని మోడీయే తదుపరి కూడా బీహార్కి ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే ఉంటారు అని చెప్పి ర్యాలీలు నిర్వహించిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ తేజస్వి యాదవ్ సీఎం క్యాండిడేట్గా. గోపి, మీరు లైవ్లోనే ఉండండి, మరిన్ని వివరాలు మీ దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తాను. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార విపక్షాలు విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాయి. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్లు ప్రచార వ్యూహాలతో ఇక్కడ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఎన్డీఏ తరపున ప్రధాని నరేంద్ర మోదీ, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు ప్రచారం చేశారు. ప్రధాని మోదీ 12 సభల్లో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తరపున మోదీ అన్నీ తానే ప్రచారం నిర్వహించారు. బీహార్ అభివృద్ధికి చేసిన కృషిని నితీష్ కుమార్కు మరో అవకాశం ఇవ్వాలని ఓటర్లను ప్రధాని కోరారు. ఇవే తనకు చివరి ఎన్నికలని నితీష్ కుమార్ 3వ దశ ప్రచారంలో ప్రకటించడం ద్వారా సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశారు. 23 రోజుల పాటు ప్రచారం చేసిన నితీష్ 100 సభల్లో పాల్గొన్నారు. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎన్నికల నిబంధనావళి అమల్లోకి రాకముందే గత 2 నెలల్లో వేలాది కోట్ల రూపాయలు విలువ చేసే పనులను ప్రారంభించారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, పథకాలను ప్రచారం చేసే వ్యూహాన్ని రచించారు. ఇక మిగతా పార్టీల ప్రచారం విషయానికి వస్తే కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి తరపున కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ ప్రచారంలో పాల్గొన్నారు. తేజస్వి యాదవ్ 250కి పైగా సభల్లో పాల్గొన్నారు. ఇక మిగతా విషయానికి వస్తే ఒకే రోజు 19 సభల్లో పాల్గొన్న ఆయన రికార్డు సృష్టించారు. ఇక ఎన్డీఏలో అసమ్మతి పెరగడం, సీట్ల కేటాయింపులో పొత్తు కుదరకపోవడం ఇలాంటి పరిణామాలు కూడా ఎఫెక్ట్ చూపించాయి. టెన్ టీవీ స్క్రీన్ పైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తున్నాం. బీహార్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 2015లో ఇదే తరహా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. కానీ కొంత అంచనాలు తారుమారయ్యాయి. మరి ఈసారి అదే పరిస్థితి ఉంటుందా, ఇవే ఎగ్జాక్ట్లీ నిజం కాబోతున్నాయి అనేది వేచి చూడాల్సిన సమయం అయితే కనిపిస్తోంది. మన స్క్రీన్ పైన చూడొచ్చు. అటు ఏబీపీ న్యూస్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ వివరాలు చూస్తే ఎన్డీఏ 104 నుంచి 128 స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. యూపీఏ 108 నుంచి 131 స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. లోక్ జనశక్తి పార్టీ మొన్నటి వరకు ఎన్డీఏలో భాగస్వామ్య పక్ష పార్టీగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ ఎన్డీఏ నుంచి వైదొలిగిన తర్వాత ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. ఆ పార్టీ 1 నుంచి 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్, ఏబీపీ ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తోంది. అలాగే ఇతరులు 4 నుంచి 8 స్థానాలు గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. క్లియర్ కట్గా మనం చూస్తే అటు ఎన్డీఏకి, యూపీఏకి మధ్య అంత సీట్ల వ్యత్యాసం అయితే లేదు. కాబట్టి ఏం జరగబోతుందన్న ఒక ఆసక్తి అయితే నెలకొంది. మరి 10న విడుదలయ్యే ఫలితాల్లో ఇదే నిజం కాబోతుందా అంటే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అలాగే పోల్ డైరీకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మనం చూస్తే అటు ఎన్డీఏకి సంబంధించి 98 నుంచి 115 సీట్లు దక్కే అవకాశం ఉందంటున్నారు. మహాగఠబంధన్ 71 నుంచి 105 సీట్లు దక్కే అవకాశం ఉందంటున్నారు. అలాగే లోక్ జనశక్తి పార్టీ 8 నుంచి 18 సీట్లు దక్కే అవకాశం ఉందన్నది పోల్ డైరీ అంచనాగా కనిపిస్తోంది. మొత్తం బీహార్లో ఉన్న సీట్లు
43 మ్యాజిక్ ఫిగర్కి సంబంధించి మనం చూస్తే 123 సీట్లు ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళే అధికార పీఠం కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ క్లియర్ కట్గా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే 1-2 సంస్థలు మినహా మిగతా ఏ సంస్థలు కూడా మ్యాజిక్ ఫిగర్ని ఈ కూటమి చేరుకుంటుందని చెప్పలేకపోతున్నాయంటే ఖచ్చితంగా కొంత ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. మరి నవంబర్ 10న జరిగే ఫలితాలలో ఏం జరగబోతుందన్న ఒక ఆసక్తి అయితే కనిపిస్తోంది. ఇక టైమ్స్ నౌ విషయానికి వస్తే టైమ్స్ నౌలో ఎన్డీఏ కూటమికి 116 సీట్లు దక్కే అవకాశం ఉందంటున్నారు. అంటే మనం తీసుకున్న అంచనా ప్రకారం మ్యాజిక్ ఫిగర్కు 8 సీట్ల దూరంలో ఎన్డీఏ ఉంది. అలాగే యూపీఏ కూటమి 120 స్థానాలు గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే మ్యాజిక్ ఫిగర్కి 3 సీట్ల దూరంలో మాత్రమే యూపీఏ వచ్చే అవకాశం ఉందనేది టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ అంచనాగా కనిపిస్తోంది. ఇక లోక్ జనశక్తి పార్టీ 1, ఇతరులు 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందంటున్నారు. ఇక లోక్ జనశక్తి పార్టీ ఖచ్చితంగా ఈసారి ఎవరి పక్షాన నిలబడుతుందనేది చాలా కీలకంగా మారింది. మోడీకి సంబంధించి అలాగే ఎన్డీఏ తీసుకున్న విధానాలకు వ్యతిరేకిస్తూ లోక్ జనశక్తి పార్టీ బయటకు వచ్చినప్పటికీ అటు బీహార్ ప్రచారంలో ప్రధానంగా లోక్ జనశక్తి పార్టీ తరఫున పాస్వాన్ తనయుడు ప్రత్యేకంగా మోడీని ఎక్కడ విమర్శించలేదు, కేవలం నితీష్ కుమార్నే అస్త్రంగా చేసుకుని ఆయన ప్రచారం నిర్వహించారు. కాబట్టి ఏం జరగబోతుందనేది ఆసక్తిగా కనిపిస్తోంది. బీహార్లో గెలిపేవరిది? దీనికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. బీహార్లో మహాగఠబంధన్కే స్వల్ప ఆధిక్యత అంటూ పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది. ఆర్జేడీకి 85 నుంచి 95 సీట్లు, కాంగ్రెస్కు 15 నుంచి 20 సీట్లు, లోక్ జనశక్తి పార్టీకి 3 నుంచి 5 సీట్లు, వామపక్షాలకు 3 నుంచి 5 సీట్లు వస్తాయని తెలిపింది. అలాగే భారతీయ జనతా పార్టీకి 65 నుంచి 75, జనతాదళ్ యూకు 25 నుంచి 35 సీట్లు వస్తాయని, జీడీఎస్ఎఫ్ ఇండిపెండెంట్లు 5 నుంచి 13 సీట్లు సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ తెలిపింది. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుదిఘట్టం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను 3 దశల్లో నిర్వహించారు. మొదటి దశలో 71 స్థానాలకు అక్టోబర్ 28న పోలింగ్ జరిగింది. రెండో దశలో 94 స్థానాలకు నవంబర్ 3న ఎన్నికలు జరిగాయి. చివరి దశలో 78 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలో మహాగఠబంధన్కు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇక మిగతా చూస్తే మహాకూటమిలో ప్రధానంగా ఆర్జేడీ 144 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేశాయి. వీటితో పాటు చిన్న చితకా పార్టీలు కూటమిగా ఏర్పడి బరిలోకి దిగాయి. ఇక ఎల్జీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఓటర్ ఏ పార్టీని కరుణిస్తారన్నది అంతు చిక్కడం లేదు. దీంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. 2015లో ఇదే రాష్ట్రానికి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాల అంచనాలు దాదాపు తారుమారైపోయాయి. దాదాపు ఒక 9 సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి కేవలం 2 సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలే నిజమైన నేపథ్యంలో మరి ఈసారి అదే సీన్ రిపీట్ అవుతుందా, లేదంటే ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్గా నవంబర్ 10న మనకి స్క్రీన్ పైన కనిపించబోతున్నాయనేది వేచి చూడాల్సిన అంశం. క్లియర్ కట్గా మనం చూస్తే బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కొంత బీజేపీ అలాగే నితీష్ కుమార్ కాంబినేషన్కి ఎడ్జ్ ఉందన్న వార్తలు వచ్చాయి. కానీ క్రమక్రమంగా తేజస్వి యాదవ్ సింగిల్ మ్యాన్గా ఒక విధంగా వారు వన్ సైడ్ అన్నట్టుగా కొంత వాతావరణాన్ని మార్చారు. నువ్వా నేనా అన్న వాతావరణం ఉందని కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్తున్నాయి. లేదు, కొంత యూపీఏ కూటమికి ఎడ్జ్ ఉందని మెజార్టీ సంస్థలు చెప్తున్నాయి. కాబట్టి మరి ఇదే నిజం కాబోతుంది అన్నది వేచి చూడాల్సిన అంశం. చూద్దాం. ఇక నవంబర్ 10న ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి బీహార్లో విజయం అనేది అటు ఎన్డీఏ కూటమికి కూడా చాలా కీలకం. అటు జనతాదళ్ 2015లో అటు ఆర్జేడీ కాంగ్రెస్ కూటమితో పోటీ చేసి గెలవడం, మధ్యలో జేడీయూ నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరటం, ఎన్డీఏకు మద్దతు ప్రకటించడం, ఇద్దరూ కలిసిన కాంబినేషన్కు మరి బీహార్ ప్రజలు కరుణిస్తారా? తేజస్వి యాదవ్ రూపంలో ఆర్జేడీకి ఒక బలమైన అస్త్రం దొరికింది కాబట్టి నిజంగా తేజస్వి యాదవ్కే కొంచెం ఎడ్జ్ ఉందన్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంచనాలు నిజం కాబోతున్నాయి. ఇవన్నీ తెలియాలంటే మనం నవంబర్ 10 వరకు ఆగాల్సిందే.